నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. క్యాన్సర్ గురించి మనం అసలు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిరోజు చాలామంది. ఇంతవరకు అందులో ఏవి నిజాలు, ఏవి అపోహలు, దీనికి సంబంధించి మనకు సలహాలు, సూచనలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన వంశీ గారు. సో ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఆ స్టేజింగ్ గురించి ఒకసారి చెప్తారా? క్యాన్సర్ డయాగ్నోస్ అంటే నిర్ధారణ చేయడానికి బయాప్సీ పరీక్ష తప్పనిసరి. ఎక్కడ క్యాన్సర్ వచ్చినా కూడా మనం బయాప్సీ పరీక్ష చేయడం ద్వారానే క్యాన్సర్ ఉన్నది అని నిర్ధారించగలుగుతాం. చాలా మందిలో అపోహ ఉన్నది, బయాప్సీ చేస్తేనే క్యాన్సర్ పాకిపోతుంది. ఇవాళ మార్నింగ్ కూడా ఒక పేషెంట్, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ని చూసి వారికి బయాప్సీ చేయాలి, బయాప్సీ చేయడం ద్వారా ఏ రకమైన క్యాన్సర్లో అనేక రకాలైన టైప్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్లో క్యాన్సర్ యొక్క ట్యూమర్ యొక్క బిహేవియర్ తెలుసుకోవడానికి ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 రిసెప్టార్ స్టడీ చేయాలి అంటే, లేదు డాక్టర్ గారు బయాప్సీ లేకుండా ఏమైనా చేయగలరా అని అడిగారు ఆయన. అదేంటంటే బయాప్సీ పెట్టి, నీడిల్ పెట్టి బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరిగిపోతుందండి, ఆ క్యాన్సర్ పాకిపోతుంది, తేనె తుట్టును కదిలిస్తే ఎలా పాకిపోతుందో అలా పాకిపోతుందని ఇవాళ మార్నింగ్ కూడా, అంటే మనం కొన్ని వేల అవగాహన ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ, నేనే కాకుండా రోజు అనేక మంది ఆంకాలజిస్టులు అనేక రకాలైన అవగాహన ప్రోగ్రామ్స్ నిర్వహించినప్పటికీ కూడా చాలా మంది ప్రజల్లో ఈ భయం ఇప్పటికీ కూడా అలానే ఉంది. బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ పెరిగిపోతుంది, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది, క్యాన్సర్కి అసలు ఆపరేషన్ చేయకూడదు. బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ ఏ రకంగానూ అప్ స్టేజ్ అవ్వదు, అంటే క్యాన్సర్ పాకదు. బయాప్సీ చేయడం ద్వారానే మనం క్యాన్సర్ని గుర్తించవచ్చు. బయాప్సీ చేయకుండా ఏ క్యాన్సర్ని ఎవరూ ఐడెంటిఫై చేయలేరు. అలాగే క్యాన్సర్ సర్జరీ మీద కూడా అపోహలు ఉన్నాయి. అంటే క్యాన్సర్కి సర్జరీ చేయాలనగానే కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది అంటారు. ఇదే ప్రిన్సిపల్ అన్నమాట. ఏ క్యాన్సర్ అయినా సరే అర్లీ స్టేజ్లో గుర్తించినట్లయితే సర్జరీ చేయడం ద్వారానే మనం దాన్ని క్యూర్ చేయవచ్చు. ఇంకా ఏ ఇతర చికిత్స ద్వారా కూడా క్యూర్ చేయలేము. కొన్ని హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్ అంటుంటాం కొలోక్యల్గా. అవిటిని కీమోథెరపీ ద్వారాను, ఇమ్యూనోథెరపీ ద్వారాను వాటిని క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. కానీ అన్ని రకాల క్యాన్సర్స్కి కూడా మనం బయాప్సీ చేయడం ద్వారానే క్యాన్సర్ని గుర్తించవచ్చు. క్యాన్సర్కి సర్జరీ చేయాలన్నా కూడా సర్జరీ చేయడం ద్వారానే మనం క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో బయాప్సీలో కూడా అనేక నూతన అడ్వాన్సెస్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది లిక్విడ్ బయాప్సీ. అంటే కొన్నిసార్లు ఇన్యాక్సెసిబుల్ లొకేషన్ అంటే ఉదాహరణకు లంగ్లో ఎక్కడో క్యాన్సర్ వస్తుంది, చివర ఒక కార్నర్లో, సిటీ స్కాన్ ద్వారా మనం దాన్ని బయాప్సీ చేయలేకపోతున్నాము. లేకపోతే ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్స్ పక్కన ఆనుకొని ఉన్నవి, అలాగే బ్రాంకోస్కోపీ ద్వారా దాన్ని యాక్సెస్ చేయలేకపోతున్నాము. సో అలాంటి వాళ్ళకి లిక్విడ్ బయాప్సీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లిక్విడ్ బయాప్సీ అంటే మన పేషెంట్ యొక్క బ్లడ్ని సేకరించి, జస్ట్ 10 ml ఆఫ్ బ్లడ్ సేకరించి, మనకు తెలుసు బ్లడ్లో మిలియన్స్ ఆఫ్ ఆర్బీసీ ఉంటాయి, డబ్ల్యూబీసీ ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి. అవే కాకుండా ఐదు నుంచి 10, 20 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ మనకి ఇప్పుడు మన హైదరాబాద్లోనే అందుబాటులోకి వచ్చింది. అంటే పేషెంట్ యొక్క బ్లడ్ సేకరించి, 10 ml ఆఫ్ బ్లడ్ సేకరించి ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా క్యాన్సర్ ఉందని చాలా ఈజీగా చెప్పవచ్చు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, 4 years అయిపోయింది, ఇప్పుడు కొత్తగా PET CT స్కాన్ చేశాము, అందులో ఒక చిన్న నాడ్యూల్ కనబడుతుంది, దాన్ని బయాప్సీ చేయడానికి యాక్సెసిబుల్ అవ్వలేదు. సింపుల్ సర్క్యులేటరీ ట్యూమర్ సెల్స్ని మనం ఐడెంటిఫై చేసి క్యాన్సర్ ఉంది లేదు ఈజీగా చెప్పవచ్చు. చాలాసార్లు ఈ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు దిస్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం అన్నమాట. అలాగే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేయడంతో పాటు ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో, ఇన్విట్రోలో గ్రో చేసి అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి రెస్పాండ్ అవుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీన్నే రీసెర్చ్ జెనెటిక్ క్యాన్సర్ సెంటర్ ల్యాబ్ అంటారు. ఇంట్లో సర్క్యులేటింగ్ ట్యూమర్స్ని వాళ్ళు ల్యాబ్లో గ్రో చేస్తారు. గ్రో చేసి ఏ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్కి లొంగుతుందో కూడా తెలుసుకోగలుగుతున్నాం. అలాగే మనం ఇందాక సేకరించిన 10 ml బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్తో పాటు సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA కూడా ఉంటుంది. ఆ డిఎన్ఏని మనం ఐసోలేట్ చేసి, ఆ డిఎన్ఏని అనలైజ్ చేసి, కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మన బాడీలో 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అందులో సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ అబౌట్ 500 to 600 ఆంకో జీన్స్. అంటే ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 నుంచి 600 క్యాన్సర్ కారక జన్యువులను ఐడెంటిఫై చేశారు. ఈ క్యాన్సర్ కారక జన్యువులు, వాటిలో వచ్చే మ్యూటేషన్ ద్వారా క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో ఆ మ్యూటేషన్ మనం కనుక ఐడెంటిఫై చేయగలిగితే, ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మందులు ఏమన్నా ఉన్నట్టయితే ఆ క్యాన్సర్ని సింపుల్ ఆ ట్యాబ్లెట్స్తోనే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది.
ఉదాహరణ లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం, ఎడినోకార్సినోమా ఆఫ్ లంగ్. వీటిలో ఇప్పుడు స్పెషల్ టెస్ట్లు చేసుకొని జెనెటిక్ మ్యూటేషన్ టెస్ట్ చేసుకొని ఇప్పుడు మనకి సామాన్యంగా అందుబాటులోకి వచ్చేసాయి ఇవన్నీ. వీటిని చేసుకొని ఆ జెనెటిక్ మ్యూటేషన్ పాజిటివా కాదా కనుక ఉన్నట్టయితే ఆ టాబ్లెట్ ఇవ్వడం ద్వారా 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్ కూడా ఇంటి దగ్గరే ఉంటూ కీమోథెరపీ కూడా అవసరం లేకుండా చాలా కాలం బ్రతికే అవకాశాలు ఏర్పడ్డాయి. సో ఇట్లా అనేక రకాలైన మార్పులు ఇప్పుడు మనకి బయాప్సీ అలాగే ఇంట్లో వచ్చాయి, డయాగ్నోసిస్ లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు ఇప్పుడు స్టేజింగ్ లో కూడా అనేక రకాలైన నూతన టెక్నాలజీ మనకు అందుబాటులో వచ్చింది. అన్నిటికీ కూడా ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ మెషిన్స్ అన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుతో కూడిన మెషిన్స్ చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి, చాలా ఫాస్ట్ గా థింక్ చేస్తాయి, ఫాస్ట్ గా పని చేయగలుగుతాయి. హ్యూమన్ బ్రెయిన్ కన్నా చాలా వేల రెట్లు అవి వేగంగా పనిచేస్తుంటాయి. సో ఈ ఏఐ పవర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఉదాహరణకి పెట్ సిటీ స్కాన్ మనం రెగ్యులర్ గా వింటున్నాం. గత 16 సంవత్సరాలుగా మనకి హైదరాబాద్ లో అందుబాటులో ఉంది పెట్ సిటీ స్కాన్. ఈ అనలాగ్ పెట్ సిటీ స్కాన్స్ తో మనం రెగ్యులర్ గా పెట్ సిటీ చేసుకుని స్టేజింగ్ చేసుకుంటున్నాం ప్రతి క్యాన్సర్ పేషెంట్. ఇప్పుడు కొత్తగా డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి వచ్చింది మన హైదరాబాద్ లో. ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలి ఫెసిలిటీస్ లో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో ఈ డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి వచ్చింది, ఏఐ పవర్ డిజిటల్ పెట్ సిటీ. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అతి తక్కువ రేడియేషన్ తో ఈ పెట్ సిటీ స్కాన్ కంప్లీట్ చేయగలుగుతున్నాం. ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ సిటీ స్కాన్ పెట్ సిటీ స్కాన్స్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ బై దీస్ పేషెంట్స్. ఉదాహరణకి ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్స్ తో అంటే కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్స్ తో ఒక పర్సన్ కి అబౌట్ 22 to 24 మిల్లీ సివరెట్స్ రేడియేషన్ వచ్చినట్టయితే లెస్ దాన్ అంటే 10 మిల్లీ సివరెట్స్ డోస్ తోనే ఈ ప్రొసీజర్ ని మనం ఈ డిజిటల్ పెట్ సిటీ స్కాన్ తో కంపేర్ చేయవచ్చు. డిజిటలైజేషన్ ద్వారా వచ్చిన ఇంకొక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సెన్సిటివిటీ. అంటే అతి చిన్న లీషన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అలాగే ఎక్స్పోజర్, రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తక్కువ ఉండడంతో పాటు అక్విజిషన్ టైం, అంటే మామూలుగా అనలాగ్ పెట్ సిటీ మనం చేయడానికి 10 to 15 మినిట్స్ పట్టినట్టయితే ఇక్కడ 3 to 4 మినిట్స్ లోనే కంప్లీట్ స్కానింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఏఐ పవర్డ్. అట్ ద సేమ్ టైం మనం సిటీ స్కాన్ పెట్ స్కాన్ రెండు రన్ చేయగలుగుతాం. తద్వారా ఎక్విజిషన్ టైం తగ్గిపోతుంది, రేడియేషన్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది, అలాగే ఇవ్వవలసిన రేడియో యాక్టివ్ మెటీరియల్ కూడా క్వాంటిటీ తగ్గిపోతుంది. మామూలుగా మనం 10 to 12 మిల్లీక్యూరీస్ ఆఫ్ ఎఫ్డిజి ఇవ్వవలసినట్టయితే ఇక్కడ 3 మిల్లీక్యూరీస్ ఎఫ్డిజితోనే మనం ఈ స్కాన్ కంప్లీట్ చేయగలుగుతున్నాం. అంటే అన్ని రకాలుగా ఈ డిజిటల్ పెట్ సిటీ మనకి అడ్వాంటేజెస్ అన్నమాట. రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది, చాలా చిన్న చిన్న లీజన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము, అండ్ స్కాన్ టైం చాలా ఫాస్ట్ గా తొందరగా ముగిస్తాము. తద్వారా అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఏజెంట్ ఇంజెక్షన్ కూడా తగ్గిపోతుంది. కానీ మనందరికీ తెలుసు పెట్ సిటీ స్కాన్ అన్ని చోట్ల అక్యురేట్ కాదు. అంటే సిటీ స్కాన్ కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి బ్రెయిన్ లో ఎంఆర్ఐ స్కాన్ ఇస్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్. అలాగే ఎక్స్ట్రిమిటీ లీజన్స్ కాళ్ళలో కానీ చేతుల్లో కానీ ట్యూమర్స్ వచ్చినట్టయితే అక్కడ ఎంఆర్ఐ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే రిట్రోపెరిటోనియం అంటే మన పెరిటోనియం వెనకాల భాగంలో ఉండే స్ట్రక్చర్స్, ప్యాంక్రియాస్, అడ్రినల్ గ్లాండ్స్, కిడ్నీ ట్యూమర్స్, వీటిలో ఎంఆర్ఐ ఇస్ మచ్ మోర్ యూస్ఫుల్ అండ్ అంటే ఎఫెక్టివ్ గా మనకి అనటామీ ఆఫ్ ద ట్యూమర్ ని మనకి కమ్యూనికేట్ చేస్తుంది. అలాగే పెల్విస్ అంటే పొట్ట కింది భాగంలో స్త్రీలలో ఓవేరియన్ క్యాన్సర్స్ కానివ్వండి, మగవాళ్ళలో వచ్చే ప్రాస్టేట్ క్యాన్సర్స్ లో కానివ్వండి, ఎంఆర్ఐ ఇస్ ఫార్ సుపీరియర్ టు సిటీ స్కాన్. బట్ ఎంఆర్ఐలో మనకి ఈ మెటబాలిక్ యాక్టివిటీ తెలుసుకునే ఫెసిలిటీ లేదు. సో ఫస్ట్ టైం ఇన్ ఇండియా డిజిటల్ పెట్ ఎంఆర్ మనం హైదరాబాద్ గచ్చిబౌలి ఫెసిలిటీస్ లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ ద్వారా అసలు రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా మినిమైజ్ చేయబడుతుంది. ఎందుకంటే ఎంఆర్ఐలో అసలు రేడియేషన్ ఎక్స్పోజరే లేదు. ఓన్లీ ది అమౌంట్ ఆఫ్ కాంట్రాస్ట్ వి ఇంజెక్ట్, అదే రేడియో యాక్టివ్ మెటీరియల్ వాట్ వి ఇంజెక్ట్, దట్ ఈస్ అబౌట్ 3 to 4 మిల్లీ క్యూరీస్. అంటే అతి తక్కువ, అంటే అనలాగ్ పెట్ సిటీ స్కాన్ తో కంపేర్ చేసినట్టయితే 85 to 90% డోస్ తగ్గిపోతుంది. అంటే ఆన్ అన్ యావరేజ్ సిటీ స్కాన్ చెస్ట్ కన్నా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ తో హోల్ బాడీ డిజిటల్ పెట్టమార్ చేయగలుగుతున్నారు. దట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ కాబట్టి మిగతా ఎంఆర్ఐస్ తో పోల్చినట్టయితే ఎంటైర్ బాడీ స్కానింగ్ మన 20 to 21 మినిట్స్ లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే పెట్ ఎంఆర్ అంటే ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ద హోల్ బాడీ అండ్ పెట్ సిటీ స్కాన్ ఆఫ్ ద హోల్ బాడీ, డిజిటల్ పెట్ ఎంఆర్ మనం 20 మినిట్స్ లో కంప్లీట్ చేయగలుగుతున్నాం. సో ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ మనకి క్యాన్సరస్ ట్యూమర్స్ యొక్క స్టేజింగ్ ని పూర్తిగా ప్రాక్టీస్ అంతా మార్చివేసే టెక్నాలజీ ఇది. ప్రతి ఉదాహరణకి
బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ లేదా పోస్ట్ రేడియోథెరపీ తర్వాత మనం ట్రీట్ చేస్తున్నాము, అదే సిమ్టమ్స్ చూస్తున్నాము. ఎంఆర్ఐ చేసినట్టయితే ట్యూమర్ ఉన్నది లేనిది, లేదా అది ట్యూమర్ వైబుల్ ట్యూమరా అంటే బ్రతికి ఉన్న క్యాన్సర్ కణజాలమా లేదా డెడ్ టిష్యూవా, ఎంఆర్ఐలో చాలా కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయలేము. డిజిటల్ PET-MR మనం చాలా పర్ఫెక్ట్గా వీటిని ఐడెంటిఫై చేయగలుగుతాం. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్స్ కరెక్ట్గా స్టేజింగ్ ఆఫ్ ద ప్రాస్టేట్ క్యాన్సర్స్ డిజిటల్ PET-MR డిజిటల్ PET-CT స్కాన్తో పోల్చినట్టయితే 5 to 6 times సుపీరియర్ సెన్సిటివిటీ ఉంటుంది. అలాగే లివర్ రిసెక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు లివర్ క్యాన్సర్ కానీ లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు లివర్లో ట్యూమర్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి ట్రైఫేజిక్ డిజిటల్ PET-MR మోస్ట్ సుపీరియర్ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్గా ట్యూమర్ ఉన్న లొకేషన్, కరెక్ట్గా పక్కన ఉన్న నార్మల్ లివర్ కణజాలం ఎలా ఉంది, వాటిలో ఏమైనా చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి డిజిటల్ PET-MR చాలా సెన్సిటివ్ టెస్ట్. ఇలా మన శరీరంలో ట్యూమర్ వచ్చిన లొకేషన్ బట్టి డిజిటల్ PET-MR, డిజిటల్ PET-CT క్యాన్సర్ యొక్క స్టేజింగ్ని, క్యాన్సరస్ ట్యూమర్ యొక్క స్టేజింగ్ని రివల్యూషనైజ్ చేస్తాయి. తద్వారా స్టేజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టేజింగ్ కనుక పర్ఫెక్ట్గా చేసినట్టయితే స్టేజింగ్ని బట్టే మొత్తం ఎంటైర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ మనం డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇంతకుముందు మనం డయాగ్నోసిస్ అండ్ తర్వాత స్టేజింగ్ గురించి మీరు చెప్పారు. ఇప్పుడు ఒకసారి క్యాన్సర్కి చికిత్సా విధానంలో కొత్త విధానాలు ఏమైనా అందుబాటులోకి వచ్చాయా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్యాన్సర్ సర్జరీ, క్యాన్సర్ చికిత్సలో మోస్ట్ ఇంపార్టెంట్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ప్రతి సింగిల్ క్యాన్సర్ పేషెంట్ కూడా ఏ టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్ చూడాలి. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, పెథాలజిస్ట్ వెరీ కీ మెంబర్. ఇందాకే మనం డిస్కస్ చేసాం. మాలిక్యులర్ ఆంకాలజీ, సైటోజెనెటిక్స్తో వచ్చిన అడ్వాన్సెస్తో పెథాలజిస్ట్ ఈస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. కరెక్ట్గా ట్యూమర్ టైప్ ఏంటి, ఆ ట్యూమర్ టైప్ ఏ రకమైన ట్రీట్మెంట్కి లొంగుతుంది అనేది కూడా పెథాలజిస్టే మనకు క్లూ ఇస్తారనమాట. అలాగే రేడియాలజిస్ట్, PET-MR, న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్, వీళ్ళిద్దరు కలిసే రీడ్ చేస్తారు ఈ ఇన్వెస్టిగేషన్స్. డిజిటల్ PET-MR కానీ, డిజిటల్ PET-CT కానివ్వండి, 3D డిజిటల్ మ్యామోగ్రఫీ కానివ్వండి, అలాగే స్పెక్ట్ గామా కెమెరా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ మొడాలిటీస్. వీటన్నిటిని కూడా న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్టు, రేడియాలజిస్ట్ కలిపి రీడ్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ కలిపి రీడ్ చేసి పెథాలజిస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ సర్జికల్ టీము, మెడికల్ ఆంకాలజీ టీము, రేడియేషన్ ఆంకాలజీ టీము కలిసి వర్క్ చేసి ఆ క్యాన్సర్ పేషెంట్కి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. అండ్ స్టేజింగ్ తర్వాత, డయాగ్నోసిస్ తర్వాత వారికి యొక్క ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీలో చాలా రెవల్యూషనరీ చేంజెస్ ఈ మధ్య కాలంలోనే అందుబాటులోకి వచ్చాయి. ఫస్ట్ మనం రేడియేషన్ ఆంకాలజీ చూసినట్టయితే ట్రెడిషనల్గా లీనియర్ యాక్సిలరేటర్తో గత 20 సంవత్సరాలుగా మనకి హైదరాబాద్లో మనం చికిత్స అందిస్తున్నాము. ఆ తర్వాత వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ మనమే ఫస్ట్ హైదరాబాద్లో తీసుకొచ్చాము 2010లోనే. ఆ తర్వాత సైబర్ నైఫ్ తీసుకురావడం జరిగింది. సైబర్ నైఫ్ అనేది ఒక మినియేచర్ లీనియర్ యాక్సిలరేటర్ మౌంటెడ్ అనే రోబో. ఈ సైబర్ నైఫ్ అంటే కత్తి కాదు, కత్తి కాని కత్తి, బట్ కత్తి లాంటి కత్తి. అంటే కత్తిలాగా ప్రిసైజ్గా ట్యూమర్ని ట్రీట్ చేస్తుంది, కట్ చేస్తుంది, బట్ కత్తి కాదు. ఇది ప్రిసిషన్ రేడియేషన్ డివైస్ అన్నమాట. అంటే ఈ గామా రేస్ని చాలా ప్రిసైజ్గా ట్యూమర్ మీద ఒక పెన్సిల్ బీమ్ ఆఫ్ రేడియేషన్ ఇస్తుందన్నమాట. బ్రెయిన్లో ఉన్న చిన్న పిట్యూటరీ ట్యూమర్ కానివ్వండి, పక్కన ఉన్న నార్మల్ ఆప్టిక్ నర్వ్స్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన ఏకైక రేడియేషన్ చికిత్సా పరికరం సైబర్ నైఫ్. ఎక్కడైనా సరే, బ్రెయిన్లోనే కాదు, బ్రెయిన్లో ఉన్న చిన్న ఆర్టీరియల్ స్మాల్ ఫార్మేషన్, లేదా చిన్న ట్యూమర్ బ్రెయిన్లో ఉంది, చిన్న ఏవి మాల్ ఫార్మేషన్, చిన్న అన్యూరిజం కానివ్వండి, ఆర్ పారాగాంగ్లియోమాస్ కానివ్వండి, లేదా మెనిజియోమా కానివ్వండి, చాలా ప్రిసైజ్గా ట్యూమర్ మీదనే డోస్ పడేటట్టు చేసి పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద ఎటువంటి డోస్ పడకుండా రేడియేషన్ ఇవ్వగలిగిన ఏకైక పరికరం ఈ సైబర్ నైఫ్. మనం వినే ఉంటారు తోమహా క్రూయిజ్ మిసైల్స్ అమెరికన్స్ వాడుతుంటారు వాళ్ళ యొక్క ఎనిమీ టార్గెట్స్ని టార్గెట్ చేయడానికి. ప్రిసైజ్గా 5000 కిలోమీటర్స్ రేంజ్లో చిన్న టార్గెట్ని కూడా అది ప్రిసైజ్గా హిట్ చేయగలదు. అదే టెక్నాలజీ ఇక్కడ సైబర్ నైఫ్లో వాడటం జరుగుతుంది క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేయడానికి. సో శరీరంలో ఎక్కడైనా సరే, ఒక చిన్న ప్యాంక్రియాటిక్ ట్యూమర్ కానివ్వండి, లేదా చిన్న ప్రాస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, రిట్రోపెర్టోనల్ లింఫ్ నోడ్ కానివ్వండి, నెక్లో ఉన్న స్మాల్ పారాగాంగ్లియోమా కానివ్వండి, థైరాయిడ్ రికరెన్స్ కానివ్వండి, చాలా ప్రిసైజ్గా టార్గెట్ చేసి రేడియేషన్ ఇవ్వగలిగిన ఏకైక పరికరం సైబర్ నైఫ్. మామూలుగా రేడియేషన్ అంటే 25 to 40 days ఇస్తుంటారు. రోజు కొంచెం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది.
రోజు కొంచెం రేడియేషన్ ఎందుకు ఇస్తారంటే పక్కన ఉన్న నార్మల్ కణజాలాన్ని రికవర్ అవడానికి టైం ఇవ్వటం కోసం. కానీ సైబర్ నైఫ్లో రేడియేషన్ అంతా ట్యూమర్ మీదనే ఫోకస్ చేస్తాం కాబట్టి మనం అలాంటి ఫ్రాక్షనేషన్ షెడ్యూలే ఉండదు. ఎంటైర్ ట్రీట్మెంట్ 1 నుంచి 5 రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా సైబర్ నైఫ్ తర్వాత అన్ని చోట్ల వచ్చినట్టే మొన్ననే సత్యనారాయణ గారు హైదరాబాద్ విజిట్లో చెప్పారు, ద ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ చికిత్సా పరికరం ఈథోస్ అనే లీనియర్ యాక్సిలరేటర్ని ఇండియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ పరికరం చాలా కేర్ఫుల్గా ట్యూమర్ని ప్రతిరోజు విజువలైజ్ చేస్తుంది, అంటే చూస్తుంది. అంటే ఈ లీనియర్ యాక్సిలరేటర్ పరికరంలో రేడియేషన్ ఇవ్వటమే కాకుండా దాంట్లో ఇమేజింగ్ టెక్నాలజీ కూడా ఉంది. అంటే రేడియేషన్ ఇచ్చే ముందు ట్యూమర్ని విజువలైజ్ చేస్తుంది, ఇమేజ్ చేస్తుంది, చూసి ఆ ట్యూమర్ని ప్రెసిషన్తో రేడియేషన్ డెలివర్ చేస్తుంది. ఉదాహరణకు ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, రేడియేషన్ ప్లానింగ్ చేసిన రోజు ట్యూమర్ సైజు 5.4 సెంటీమీటర్స్ ఉంది, చక్కగా ప్లాన్ చేశాము. 7 రోజుల తర్వాత ట్యూమర్ సైజు 4.1 సెంటీమీటర్ తగ్గిపోయినప్పుడు మరి రేడియేషన్ ప్లానింగ్ కూడా మారిపోవాలి కదా. పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద రేడియేషన్ పడకుండా ఇప్పుడు తగ్గిపోయిన ట్యూమర్ సైజుకి రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 5.4 సెంటీమీటర్ 4.1 సెంటీమీటర్ అయిపోయింది. సో ఆ రోజు రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఆ ట్యూమర్ని ఆ రేడియేషన్ పరికరము అంటే ఈథోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్ ఆ ట్యూమర్ని విజువలైజ్ చేసింది. ఇదేమిటి 4.1 సెంటీమీటర్ ఉందని గమనించింది. తర్వాత వెంటనే ఆలోచిస్తుంది, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన రోజు ఇది 5.4 సెంటీమీటర్స్ ఉంది, అప్పుడు మనం ప్లానింగ్ చేసాము, ఇప్పుడు 4.1 తగ్గిపోయింది, మరి దీనికి మళ్ళీ రీప్లాన్ చేయాలి, పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద అనవసరంగా రేడియేషన్ ఇస్తున్నాము అని ఆలోచించి ఈ కొత్త సర్కమ్స్టెన్సెస్కి అడాప్ట్ చేసుకొని వెంటనే ఈ ప్రజెంట్ సైజ్ ఆఫ్ ట్యూమర్కి ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ని డెలివర్ చేసేస్తుంది. ఇది మామూలుగా మన మేధస్తో రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇది కనుక చేయాలి అంటే 48 అవర్స్ టు 72 అవర్స్ పడుతుంది. 48 to 72 అవర్స్ రేడియేషన్ ఆపేసి మళ్ళీ దీన్ని ప్లాన్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్, రేడియేషన్ డిలే అయిపోతుంది. సో ఇక్కడ ఇదంతా కూడా ఫ్యూ మినిట్స్ అంటే 4 to 6 మినిట్లోనే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మన మానవ మేధస్సుకి 48 నుంచి 72 గంటలు బట్టే ఒక యాక్టివిటీని ఇది 4 to 6 మినిట్స్లో కంప్లీట్ చేస్తుంది. అంటే ఎంత వేగంగా ఇది పనిచేస్తుందో మీరు ఆలోచించవచ్చు. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నాం. గర్భసంచి ముఖద్వారం ముందు యూరినరీ బ్లాడర్ మూత్రాశయం ఉంటుంది. గర్భసంచి ముఖద్వారం వెనకాల మలద్వారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఆ పర్టికులర్ పేషెంట్కి కాన్స్టిపేషన్ ఉండేది. సో రెక్టమ్ లోడెడ్గా ఉంది, మోషన్ పాస్ చేయలేదు ఆ రోజు ఆ పేషెంట్. రెక్టమ్ లోడెడ్గా ఉన్నప్పుడు దాని ముందు ఉన్న ట్యూమర్తో కూడిన గర్భసంచి ముఖద్వారాన్ని దాన్ని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. మరి మనం ట్రీట్మెంట్ కనుక పాత డైమెన్షన్స్లో కానీ పాత టార్గెట్ పాయింట్ కనుక డెలివర్ చేసినట్టయితే పార్ట్ ఆఫ్ ద ట్యూమర్ మిస్ అయిపోతుంది రేడియేషను. అలాగే పార్ట్ ఆఫ్ ద రేడియేషను రెక్టమ్ మీద పడుతుంది, అంటే నార్మల్ ఆర్గన్ మీద పడుతుంది. రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇది మళ్ళీ ప్లాన్ చేయాలి అంటే 48 to 72 అవర్స్ పడుతుంది. ఈ లోపల కాన్స్టిపేషన్ కూడా రిలీఫ్ అయిపోతుంది. సో ఈ పరికరము అప్పటికప్పుడు దాన్ని ఇమేజ్ చేసి అదేమిటి రెక్టమ్ మన గర్భసంచి ముఖ ద్వారా ట్యూమర్ని కొంచెం పుష్ చేసింది, ఐడెంటిఫై చేసి ఆలోచించి కొత్త డైమెన్షన్స్కి ట్రీట్మెంట్ని ప్లాన్ చేసి డెలివర్ చేసేస్తుంది. రెక్టల్ క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నాం, చాలా కామన్ క్యాన్సర్. ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, ఆ రోజు యూరిన్ పాస్ చేయకుండా లేకపోతే హాఫ్ బ్లాడర్ ఎంటీ అయి ఉంది, ఇంకా యూరిన్ పాస్ చేయకుండా రేడియేషన్ చికిత్స కోసం వచ్చేసారు ఆ పేషెంట్. సో ఆ బ్లాడర్ సైజ్ని ఆ డైమెన్షన్ని అప్పటికప్పుడు పేషెంట్ యొక్క ఎనటామీని అర్థం చేసుకొని ఆ బ్లాడర్ ట్యూమర్ ఎంతవరకు ఈ రెక్టమ్ని వెనక్కి పుష్ చేసిందో చూసుకొని ఆ కొత్త లొకేషన్కి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి డెలివర్ చేసే ఏకైక లీనియర్ యాక్సిలరేటర్ ఈథోస్, అంటే ఈ కృత్రిమ మేధస్సుతో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్. తద్వారా రేడియేషన్ ట్రీట్మెంట్ని మనం ప్రిసైజ్గా డెలివర్ చేయగలుగుతున్నాము. పక్కన ఉన్న నార్మల్ కణజాలానికి ట్రీట్మెంట్ డోసు పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా మినిమైజ్ చేయగలుగుతాము. ట్రీట్మెంట్ని త్రూ అవుట్ ద పీరియడ్ ట్యూమర్ మీదనే మనము ప్రెసిషన్తో టార్గెట్ చేయడం ద్వారా ట్యూమర్కి రేడియేషన్ డోసు ట్యూమర్ సైడ్ డోసు ఎక్కువగా ఉంటుంది. తద్వారా
పూర్తిగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోవటమే కాకుండా డోస్ పూర్తిగా ట్యూమర్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ట్యూమర్ యొక్క రెస్పాండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మిగతా లీనియర్ యాక్సిలరేటర్తో కంపేర్ చేసినట్టయితే. అండ్ ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. నార్మల్గా మనం రేడియేషన్ చేయాలి అంటే ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ కానీ ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ కానీ 10 to 15 minutes పడుతుంది. ఇదే ఈ ఈథోస్ మెషిన్ లెస్ దాన్ 2 to 3 minutesలోనే ఎంటైర్ ట్రీట్మెంట్ని కంప్లీట్ చేయగలుగుతుంది. సో పేషెంట్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రిసైజ్గా రేడియేషన్ డోస్ని డెలివర్ చేయడం జరుగుతుంది. పక్కన ఉన్న నార్మల్ కణజాల మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం రేడియేషన్ ఇవ్వగలుగుతాం. సో ఈ పరికరం ద్వారా పేషెంట్కి అనేక బెనిఫిట్స్ ఉంటాయి. శరీరంలో ఎక్కడైనా సరే బ్రెయిన్ దగ్గర నుంచి కాలు చిటికన వేలు వరకు ఎక్కడ ట్యూమర్ వచ్చినా కూడా ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన ఈ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా చాలా ప్రిసైజ్గా మనం రేడియేషన్ డెలివర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనము ఒక స్టేజ్లో మనం వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ అలాగే ట్రీట్మెంట్లో వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ని మనం కనుక కంబైన్ చేసినట్టయితే బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయి. అంటే డిజిటల్ పెట్ సిటీతో కానీ లేదా డిజిటల్ పెట్ఎంఆర్తో కానీ స్టేజింగ్ చేసుకుని డిజిటల్ పెట్ఎంఆర్ లేదా డిజిటల్ పెట్ సిటీ గైడెడ్ ప్లానింగ్ చేసుకుని అదే ట్రీట్మెంట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా కనుక మనం డెలివర్ చేసినట్టయితే అద్భుతమైన రిజల్ట్స్ మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా గత 2 to 3 yearsలో వచ్చిన రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ క్యాన్సర్ స్టేజింగ్ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా మన హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. సో డిజిటల్ పెట్ఎంఆర్ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రేడియేషన్ థెరపీ లేదా డిజిటల్ పెట్ సిటీ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రేడియేషన్ థెరపీ. దీని ద్వారా సుపీరియర్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ఇదే కాకుండా న్యూక్లియర్ మెడిసిన్లో ఇంకా అద్భుతమైన న్యూయర్ డెవలప్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటినే థెరానాస్టిక్స్ అంటారు. అంటే కొన్ని రేడియోయాక్టివ్ ఐసోటోప్స్ ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే కంప్లీట్ ఫెసిలిటీ థెరానాస్టిక్స్ అంటాం అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ మోహన్ వంశీ గారు. క్యాన్సర్ గురించి చాలా బాగా వివరించినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.